వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో నాయకత్వంలో నడుస్తున్న వెస్ట్ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ SIR అని అంటాం మనం. అది చేయనీకే రెడీ అయినరు. రోడ్ల మీదకి మొత్తం దిగినరు ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ అంతా. అయితే దీని గురించి మనం చిన్న చర్చ చేసుకోవాలి. అసలు చరిత్ర ఏంది అనేది మీరు తెలుసుకోవాలి. ఈ చరిత్ర మీరు తెలుసుకోవాలనంటే 1947 నుంచి 1977 వరకు కొన్ని కీలక ఘట్టాలు ఉంటాయి. 1947లో ఎప్పుడైతే దేశానికి స్వతంత్రం వచ్చిందో దేశానికి కేవలం తను ప్రైమ్ మినిస్టర్ గానికే దేశాన్ని 3 ముక్కలుగా డివైడ్ చేసిండు. ఇవాళ ఉన్న మన భారత్, పాకిస్తాన్, వెస్టర్న్ పాకిస్తాన్ అండ్ ఈస్టర్న్ పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్. దేశాన్ని 3 ముక్కలుగా డివైడ్ చేసి భారతదేశం మనకున్నప్పుడు, ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్, ఇక్కడ వెస్ట్ పాకిస్తాన్ మనకున్నప్పుడు, అప్పుడు ఏమైందనంటే ఇక్కడ బంగ్లాదేశ్ అనంటే ఈస్టర్న్ పాకిస్తాన్ ఏదైతుందో అక్కడి నుంచి హిందువులు కొంచెం అప్రహెన్షన్ ఉండే. అమ్మా ఈ నా కొడుకులు మన హిందువులను చంపేస్తారు, ఇప్పుడే ఇంత అయిపోయింది, మోప్లా రైట్స్ ఇవన్నీ వాళ్ళకు గుర్తుండేనో లేవు పక్కకు పెడితే, ఎప్పటికైనా మనకు ఈ ఫాల్తుగాన్లతోని తలకాయ నొప్పి అవుతుందని చెప్పి వాళ్ళు కొంతమంది ఆనాడే ఇండియాలోకి వచ్చేసారు. వాళ్ళు స్థిరపడిపోయారు, భారతదేశంలో స్థిరపడిపోయినారు. కోల్కతా అక్కడక్కడికి వచ్చి స్థిరపడిపోయారు. వీళ్లకు భారతదేశం పౌరసత్వం కూడా ఇచ్చింది. 1947 తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా, బటవారా అయినాక కూడా వచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళకి పౌరసత్వం ఇచ్చింది. వీళ్ళు సెటిల్ అయిపోయారు, వీళ్ళు మంచిగా ఉన్నారు, పంచాయతీలతో ఏం లేదు. దాని తర్వాత 1971లో ఎప్పుడైతే భారత్ని పాకిస్తాన్ గెలికిందో అప్పుడు బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఏదైతే ఫార్మ్ అయిందో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ రా పుణ్యాన, అప్పుడు ఏమైందంటే అప్పుడు కూడా కొంతమంది బంగ్లాదేశీయులు ఎస్పెషల్లీ కొంతమంది హిందూస్ ఇక్కడ సైడ్ వచ్చిండ్రు. అయితే 1947కి 1971కి తేడా అయిందనంటే అప్పుడు ఎవరైతే అక్కడ వచ్చిండ్రో వాళ్ళు కేవలం ఇక్కడ ఈ వెస్ట్ బెంగాల్లోనే సెటిల్ కాలే, వాళ్ళు వచ్చి బీహార్ అక్కడక్కడ కూడా సెటిల్ అయినరు. సరే అయిన తర్వాత శరణార్థుల లెక్క వచ్చిండ్రు. అసైలం మన భారతదేశం ఇచ్చిన తర్వాత వాళ్ళకు కడపలో పెట్టి చూసుకోవాలి కాబట్టి మనోళ్ళే కాబట్టి అప్పుడు వాళ్ళు కూడా సెటిల్ అయినరు. వాళ్ళకు కూడా పౌరసత్వం ఇచ్చింది. వాళ్ళతో కూడా దేశ ప్రజలకు ఏం ప్రాబ్లం లేదు. అయితే ఈ 1971 నుంచి ఏమైపోయింది అంటే మెల్లమెల్లగా అంచెలంచెలుగా 1977లో వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం రూపం దాల్చుకుంది. 1977లో ఎప్పుడైతే కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చిందో ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏం చేసిందంటే అంచెలంచెలుగా ఈ ప్రక్రియ ఉండే చూడు చొరబాటుదారులది, ఇమైగ్రేషన్ది, దీన్ని నార్మల్గా ఒక ప్రాసెస్ లెక్క పెట్టేసింది. అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళు ఇన్వెంట్ ఏం చేయలే, కమ్యూనిస్టులు కూడా లెఫ్టిస్టులు కూడా, కాకపోతే ప్రక్రియని నార్మలైజేషన్ చేసేసారు. అరే నార్మలే కదా, వాడు వచ్చిండు కదా, ఆడు కూడా బెంగాల్ స్పీకింగే కదా, వచ్చిడ శనార్థుల లెక్క ఉంటారు కదా, ఉండని అని చెప్పి చేసిండ్రు. అయితే 1977 నుంచి ఈ లెఫ్టిస్టులు అనేటోళ్ళు 34 సంవత్సరాలు పరిపాలించారు. ఈ కమ్యూనిస్టులే ఏంది, కమ్యూనిస్టులే 34 ఇయర్స్ వెస్ట్ బెంగాల్ని పరిపాలించారు. అయితే ఈ లెఫ్టిస్టులు ఏందని అంటే వీళ్ళకు గ్రాస్ రూట్ కనెక్ట్ ఉండే, క్యాడర్ ఊర్లల్లో లాస్ట్ ఇంటి దాకా వీళ్ళకు కనెక్షన్ ఏర్పడ్డది. అందుకే 34 ఇయర్స్ కదా వాళ్ళు పరిపాలించారు అన్డిస్ప్యూటెడ్గా. లాస్ట్ రూట్లో ఉన్నప్పుడు ఏమైందనంటే అరే ఫస్ట్ వాళ్ళు పాపం అక్కడికైనా వచ్చిర్రు, బంగ్లాదేశ్కైనా వచ్చిండ్రు, వాళ్ళకి ఆకలి లేవు కాబట్టి ఆకలితో ఉన్నోని, ఆకలి మంటలతో ఉన్నోని మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఏమైందనంటే ఎప్పుడైతే కొంచెం ప్రభుత్వాల మీద అసమ్మతి అవుతుందో అరే పోనీ వీళ్ళకి రేషన్ కార్డు ఎట్లనో ఇచ్చినాం కదా, ఆకలితో వీళ్ళని సావనిస్తలేం కదా, సో ఒక ఓటర్ కార్డు ఇద్దాం అని చెప్పి ఒక ఓటర్ కార్డు ఇచ్చేసిండ్రు. అంటే సోషలిజం అనే ఒక కల్చర్, ఒక సాలిడటరీ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళకు ఒక ఓటర్ కార్డు ఇచ్చిండ్రు. ఓటర్ కార్డు ఇవ్వగానే ఏమైపోయింది తెలుసా ఫ్రెండ్స్, నీకు రేషన్ కార్డు వచ్చే, నీకు ఓటర్ కార్డు వచ్చే. ఎప్పుడైతే మనము ఆధార్ కార్డు అని చెప్పి మాట్లాడినామో నీకు రేషన్ కార్డు ఉండే, నీకు ఓటర్ కార్డు ఉండే, ఏమైపోయాయి నీకు ఆధార్ కార్డు వచ్చే. ఆధార్ కార్డు కంటే ముందు ఏమైంది తెలుసా, నీకు ఆధార్ కార్డు కంటే వచ్చే కంటే ముందు ఇదే కమ్యూనిస్ట్ ప్రభుత్వము గ్రాస్ రూట్లకు పోయి ఎవడెవడైతే ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నాడో వాడికి భూమి పట్టాలు కూడా ఇచ్చిండు. అంటే ఒక చొరబాటుదారుడు లోపలికి వచ్చినోడికి ఆకలి అవుతుందని చెప్పి నువ్వు రేషన్ కార్డు ఇచ్చినావు, అది ఆకలి దాకా ఆగిందా అంటే నువ్వు భారతదేశ ఓటింగ్ ప్రక్రియలో కూడా ఏలు పెట్టే ప్రయత్నం చేసినప్పుడు వాడికి నువ్వు మద్దతు తెలిపిన తర్వాత వీడు నాకు మద్దతు తెలుపుతున్నాడు, నాకే ఓటేస్తున్నాడు కాబట్టి వీడికి ఏం చేద్దాం, మనం భూమి పట్టాలు ఇద్దామని చెప్పి జాగా కాయిదాలు ఇచ్చినాం, వాడికి ఆల్రెడీ లీగలైజ్ చేసినాం. ఇప్పుడు దీని తర్వాత ఏమైపోయిందంటే ప్రభుత్వాలు 34 సంవత్సరాలు ఎట్లా దీన్ని కన్సిస్టెన్సీగా వాడుకున్నారు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు చొరబాటుదారని తెలుసు భయ్, వీడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చొరబాటుదారుని అని అనుకుందాం. ఇప్పుడు ప్రభుత్వాలు నా దగ్గరకు వచ్చి ఏమంటే చూడరా భయ్ నువ్వు లంగలుచ్చ దందలు చేసి భారత్ బార్డర్ దాటి వచ్చినావు, నీకు నేను రేషన్ కార్డు ఇచ్చిన, ఓటర్ కార్డు ఇచ్చిన, నీకు
ఏమంటారు ఇళ్ళ పట్టాలు ఇచ్చినా జాగ పట్టాలు ఇచ్చినా నువ్వు మాకు మద్దతు తెలియకుండా కిరికిరిలకి ఇట్లా చేసినావు అనుకో బిడ్డ, నిన్ను ఇడికైనా ఎలగొట్టి చేస్తా, లేకపోతే నిన్ను నేను చల్లగా చూసుకుంటా. నా మెయిన్ నెసెసిటీ ఏందిడా, నా అస్తిత్వం అనేది పోవద్దు భారతదేశంలో. నేనేం చేస్తా, మిగతా వాళ్ళు గంగల గలవని నేను మంచుకుంటా చాలని చెప్పి నేను ఓటేసుడు మొదలెడతా. ఇట్లా స్టార్ట్ అయింది వెస్ట్ బెంగాల్లో. దాని తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం ఎప్పుడైతే 2000 ఎప్పుడైతే వచ్చిందో, ఇక్కడ మమతా బెనర్జీ ఏం చేసింది, నీ దగ్గర రేషన్ కార్డు ఉండే, నీ దగ్గర ఓటర్ కార్డు ఉండే, కొంతమందికి జాగ పట్టాలు ఉండే, నేను ఆధార్ కార్డుకి లింక్ చేసేసి ట్రినిటీ లెజిస్లేటివ్ ట్రినిటీని మొదలెట్టేసింది. అంటే మూడు వచ్చేసినాయి వాళ్ళకు. ఆధార్ కార్డు కూడా వచ్చేసింది. ఆధార్ కార్డు కూడా వచ్చేసినాక ఇక నువ్వు భారత పౌరుడివే కదా ఇండైరెక్ట్గా. అయితే ఎప్పుడైతే కమ్యూనిస్ట్ గడీలు కూలగొట్టిందో మమతా బెనర్జీ, గడీలు కూలగొట్టినాక ఎప్పుడైతే మమతా బెనర్జీ వచ్చిందో, మమతా బెనర్జీ వీళ్ళ కంటే ఇంకా ఎక్కువ అగ్రెసివ్ ఉండే కమ్యూనిస్టుల కంటే. వీళ్ళ దగ్గర ఏదైతే పొలిటికల్ క్యాడర్ ఉండే చూడు కమ్యూనిస్టులది, వాళ్ళకు కూలేయాం పోయింది, నువ్వు మా సైడ్ చేతులు కలిపి నువ్వు మాతో ఉన్నావు అని అంటే మిమ్మల్ని చల్లగా చూసుకుంటాం అని చెప్పి కమ్యూనిస్ట్ని అంతం చేసి, కమ్యూనిస్టులు అంతమైపోయి కంప్లీట్గా తృణమూల్ కాంగ్రెస్ ఐడియాలజీకి దుంకిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ ఐడియాలజీకి దుంకిపోయిన తర్వాత ఇక దొంగనే ఉంటాడు కదా. మళ్ళా వీళ్ళకు నాకు ఖచ్చితంగా ఎట్లనో ఇక్కడ ఉన్న ప్రజలు బంగ్లాదేశీయులు నాకు ఓటయ్యారు కాబట్టి, అంటే సారీ వెస్ట్ బెంగాల్ వాళ్ళు నాకు ఓటయ్యారు కాబట్టి, ఈ చొరబాటుదారులు నేను పెంచుకున్న రోజులు నాకు బంపర్ మెజారిటీలు ఎక్కడ పోవు అని చెప్పి మమతా బెనర్జీ డిసైడ్ అయిపోయిన తర్వాత, అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏముందనంటే మమతా బెనర్జీకి కమ్యూనిస్ట్ పార్టీకి ఏం డిఫరెన్స్ అంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఏమన్నదంటే అరే ఆడెవడో ఆడు దేశంకే వచ్చిండు కదా, ఆడు బెంగాలీగా మాట్లాడుతున్నాడు కదా, ఆడు ఆకలితో ఉన్నాడు కదా, ఆకలితో ఉన్నట్లు ఉంచొద్దు కదా, వాడు మనకు పని కూడా చేస్తా అంటుండు కదా అని అనుకొని మన ఆకలి పోరాటం తీర్చి వాడు బెంగాలోడు కదా అన్న ఒక సానుభూతితో మొదలైన ప్రక్రియ మమతా బెనర్జీ నేతృత్వంలోకి వచ్చేసరికి బాంగ్లా ఆందోళన కాడికి వచ్చేసింది. అంటే వాడు బెంగాలీయే, నేను బెంగాలీయే. వీళ్ళు వచ్చిన వాళ్ళు కేవలం బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ అనే సెటిల్ అయినరా లే కాదు, ఆసాం, త్రిపుర మొత్తం దేశం మొత్తం పాకుడు మొదలైపోయినారు. దేశం మొత్తం పాకుడే కాకుండా వీళ్ళు చీప్ లేబర్లు అయిపోయినారు. ఇప్పుడు ఒక కిరాణా కొట్టులా వీడు వచ్చిండు, వీడికి ఇల్లు లేకపోయి, పత్రం లేకపోయి, గతి లేకపోయి, ఏం లేకపోయి, వాడు నువ్వు 100 రూపాయలు ఇచ్చిన పని చేస్తాడు, 1000 రూపాయలు ఇచ్చిన పని చేస్తాడు, 1,00,000 రూపాయలు ఇచ్చిన పని చేస్తాడు. ఏమి ఇవ్వకుండా తిండి పెడతారా నీకు అని అన్నా వాడు ఆకలి మంటలు తీర్చుకోనికి పని చేస్తాడు. నీకు చీప్ లేబర్ దొరకుడు మొదలైపోయింది. ఈ చీప్ లేబర్ దొరకుడు కాగానే నీకు కన్స్ట్రక్షన్ సైట్లలో చూసుకోండి, మీరు బంగ్లాదేశీ ముస్లింలు కనబడతారు. మీరు ఇక్కడ ఓన్రి, మీకు బంగ్లాదేశీ ముస్లింలు కనబడతారు. నువ్వు ఎక్కడైనా ఏసీ రిపేర్లు నువ్వు విలువన్రి, హైదరాబాదే కేంద్రం సాక్షి. మీరు పోయి ఎఫ్ఐఆర్లు తీపిర్రి కొంతమందివి, నాకు తెలిసి కొంతమంది తెలిసిన వాళ్ళు ఎఫ్ఐఆర్లు కూడా పెడతానన్నారు. వాళ్ళు ఇక్కడ కూడా కొంతమంది ఏసీ రిపేర్లు, వాళ్ళు వీళ్ళు ప్లంబర్లు కాళ్ళ లేక బంగ్లాదేశీ ముస్లిమ్స్ ఇక్కడికి వచ్చేసారు. సో ఇప్పుడు ఇది ఎట్లయిపోయింది అంటే ఈ నెక్సెస్ నిడగొడదామంటే, అందుకే స్ట్రీట్ ప్రొటెస్టులు ఇంతగానో వాళ్ళకు బలం దొరుకుతున్నది. మేము సిఏఏకి అగెయిన్స్టు, ఎన్పిఆర్కి అగెయిన్స్టు, ఎన్ఆర్సీకి అగెయిన్స్టు అని అంటే పోరగల మజా కాదు ఇది. వాళ్ళు ఐకమత్యంగా ఉండి భారత అఖండతకే ఛాలెంజ్ చేస్తున్నారు. నీ రాజ్యాంగంలా, నీ నాయకత్వంలా వాళ్ళది నడుస్తున్నది అని అంటే ఒకసారి ఇమాజిన్ చేయి మమతా బెనర్జీ ఎంత విషం నాటిందో. బాంగ్లా ఆందోళన తీసుకొని వచ్చేసింది, దానికి ఒక లాంగ్వేజ్ అనేది ఒకటి పెట్టేసింది ఆమె. హంచి బాంగ్లా, అబ్బీ బాంగ్లా, హమ్ బాంగ్లా ఏక్ తరఫ్, బార్డర్లు ఎందుకు మనకు ఉండాలా అని ఒక తత్వంలోకి వెళ్ళిపోయింది ఆమె. దీన్ని తపస్సులాగా చేసుకుంటూ పోతున్నది. ఇప్పుడు ఇంకొకటి ఏమైంది తెలుసా, బిజినెస్ క్లాస్తో కూడా మీకు మద్దతు దొరుకుతున్నది. ఎట్లా, ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్ ఉన్నాడు, నార్మల్గా నువ్వు ఒక లేబర్ని తీసుకున్నావు అనుకో, భారతదేశ లేబర్ని, వాడికి ఖచ్చితంగా ఇంత ఇవ్వాలను. వాడు అట్లా కాదు కదా, ఇప్పుడు సపోజ్ 1000 రూపాయలు ఇచ్చే దగ్గర 500లకు పని చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, బంగ్లాదేశ్లోకి నాకు ఇంకొక 10 మంది తెలుసు సార్, నేను వాళ్ళని తీసుకురా, వాళ్ళ మళ్ళీ 500లకు పని చేస్తాడంటే ఈడిదేం పోయింది వ్యాపారిది, తీసుకురా అని అంటాడు. ఎందుకంటే వాడికి ఖర్చు తగ్గుతున్నది కదా, సేవింగ్ ఈజ్ అర్నింగ్ వ్యాపారంలో. వీడికి రాగానే ఏమైపోయింది, వీళ్ళందరూ ఒకటైపోయినారు. బిజినెస్ క్లాస్కి రాజకీయ క్లాస్ తోడైపోయినప్పుడు ఇక్కడ మనీ పవర్ అయిపోయింది, ఇక్కడ మజిల్ పవర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నువ్వు ఎట్లా విరగొడతావు అని అనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ఇది రూట్స్లోకి వెళ్ళిపోయింది, భారతదేశ రూట్స్లో. ఇది కేవలం వెస్ట్ బెంగాల్కి పరిమితం కాలేయాల. అందుకే ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ దీన్ని ఎవరు చేస్తున్నాడు, మళ్ళీ భారతీయ జనతా పార్టీ, సెంట్రల్ బీజేపీ చేసే దమ్మె ఎవడుకున్నది, సెంట్రల్ బీజేపీ. ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంది, నేను కాదని అంటలేను. ఎవరో నాకు కమెంట్ పెట్టినరు, వాళ్ళు తీసుకుంటే కూడా నువ్వు బీజేపీకి అంటున్నారు, మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే మెకానిజం బీజేపీకే కదా. ఇప్పుడు నేను ఒక కంపెనీ ప్రెసిడెంట్ ఉంటా ఫ్రెండ్స్, నేను ఏమంటా, నా కంపెనీలో ఏ ప్రోడక్ట్ వచ్చినా అది ఫస్ట్ టైం రైట్, ఎవ్రీ టైం రైట్ ఉండాలా అని చెప్తా. దట్ ఈస్ మై డ్రీమ్ యాజ్ అ చీఫ్ ఆఫ్ ది కంపెనీ, దట్ ఈస్ మై డ్రీమ్ అండ్ దట్ ఈస్ మై క్రూసైడ్. బట్ అట్ ది హూ విల్ ఎగ్జిక్యూట్ దాట్, బండి అసెంబుల్ చేసే టెక్నీషియన్ కాడికేది మొదలవుతుంది ఈ క్రూసైడ్. ఎగ్జిక్యూట్ చేయాలి కదా, అది అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం కదా, అది చేస్తుంది ప్రభుత్వం కదా. ఈ ధర్మయుద్ధంలో
ఏ ప్రభుత్వాలు ముంగడ పోతున్నాయి అనేది మీరు చూడండి. నాకు తెలిసి మీకు ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ యొక్క ఇంటెన్షన్ ఇంటెన్సిటీ అర్థమైంది అనుకుంటా. సో ఫ్రెండ్స్, నేనేమంటా, ఎమోషనల్ ఉండడం మంచిదే. నేను కూడా చాలాసార్లు ఎమోషనల్గా ఉంటాను. నేను ఎమోషనల్ పర్సన్నే అని చెప్తా. కాకపోతే నీ ఎమోషన్కి ఎవిడెన్స్ అనే ఒక బ్రిడ్జ్ లేకపోతే నువ్వు దారి తప్పిపోతావు అని అంట. ఈ ఎమోషన్కి ఎవిడెన్స్ అనేది ఉండాలి, ఆధారాలు అనేది చాలా ఇంపార్టెంట్. చరిత్ర మనకు అది పరిచయం చేస్తుంది. సో నాకు తెలిసి ఇప్పుడు ఎస్ఐఆర్ ఎందుకు ఇంపార్టెంటో, బెంగాల్ అంత పంచాయతీ ఎందుకు అవుతుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను రాహుల్ గాంధీకి ఒక ప్రశ్న ఇస్తున్నాను. రాహుల్ గాంధీ, నువ్వు హర్యానాలో హైడ్రోజన్ బాంబు అంటావు కదా, మళ్ళీ బెంగాల్లా బాంబు ఎందుకు వేయవనంట. నాకు బూత్ వచ్చింది, నేను దాన్ని కన్వర్ట్ చేసుకొని మాట్లాడినా. మింగి నువ్వు పెద్ద బాంబు ఎందుకు వేయవనంట. ఈడ రోడ్ల మీదకి వస్తారు కదా ఎస్ఐఆర్ కావద్దనని. ఈడెందుకు చేస్తలేవని అంట, ఈడెందుకు మాట్లాడతలేవనంట. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ నేతృత్వంలోనే నడుస్తుంది కదా పంచాయతీ. మీ గఠబంధనే కదా సర్కార్ ఆమెను ఎందుకు ప్రశ్నిస్తలేవని అంట. ఈ డోగులా పన ఎప్పుడు బంద్ చేస్తావని అంట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఊసరవెల్లి రాజకీయాలు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.